హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మ 14 క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. కొత్తగా పెళ్ళైన తన కొడుక్కు ఆ తల్లి చెప్పిన విషయాలు ఏంటో చూద్దాం. కొత్తగా పెళ్లి చేసుకున్న తన కొడుక్కి ఒక తల్లి చెప్పిన 5 ముఖ్యమైన విషయాలు. ప్రతి తల్లి ఇలా చెప్పగలిగితే అంతా శుభకరమే కదా. నీ భార్యను ఎప్పుడూ అమ్మతో పోల్చవద్దు. ఎందుకంటే మీ అమ్మకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. నీ భార్య కూడా నీకులాగే ఇది కొత్త అనుభవం. నిన్ను నేను ఎలా పెంచానో తనని కూడా వారి తల్లిదండ్రులు అలానే పెంచి ఉంటారు కదా. తనకు అలవాటు అయ్యేదాకా నువ్వే మంచిగా చూసుకో. తను కూడా మంచి గృహిణిగా, మంచి తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తుంది. నీ భార్యను ఒక మంచి స్నేహితురాలిగా భావించి అన్ని విషయాలు తనతో పంచుకో. నీ అమ్మకు నిన్ను చూసుకోవటమే పని, కానీ నువ్వు మమ్మల్ని, నీ భార్యను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరిద్దరూ ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకొని ప్రేమగా ఉండాలి. నీతో సమానంగా కోడల్ని కూడా చూసుకో. నీ జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయాలను ఆమెతో కూడా చర్చించి ఉమ్మడి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే నీ మంచి చెడులలో నీ జీవితాంతం తోడుగా ఉండేది నీ భార్య. పుట్టింటి నుండి వచ్చిన భార్యకి ఇక్కడ పద్ధతులు, అలవాట్లు, కట్టుబాట్లు కొత్తగా ఉంటాయి. నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. కాస్త మొహమాటంగా ఉంటుంది. నువ్వే తోడుగా ఉండి సంతోషంగా ఉండేటట్లు చూసుకో. నీ భార్యను మాకంటే ఎక్కువగా నువ్వే ప్రేమించాలి. ప్రేమించడానికి వయసుతో పని లేదు. చిన్న చిన్న సర్ప్రైజులు, కానుకలు ఇచ్చి ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకో. తన పుట్టింటికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా కలిసి వెళ్ళు. నీలాంటి భర్త, మాలాంటి అత్తమామలు లభించటం తన అదృష్టం అని చెప్పుకునేలా మనం అందరం ప్రవర్తిద్దాం. ఇవన్నీ నేను మీ నాన్న దగ్గర పొందాను, అనుభవిస్తున్నాను. నా అనుభవాలు నీతో చెప్తున్నాను. నువ్వు కూడా మీ నాన్నల ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటూ, నువ్వు సంతోషంగా ఉంటూ, నీ భార్యని సంతోషపెడుతూ మమ్మల్ని సంతోషంగా ఉంచుతావని నమ్ముతున్నాను. నిండు నూరేళ్లు ఆనందంగా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను అంటూ తన తల్లి తన పెళ్లి కొడుకు చెబుతుంది. ఇలాంటి తల్లులు ఉంటే ఈ సమాజంలో ఆడవాళ్ళ మీద వరకట్న కేసులు, భ్రూణ హత్యలు, పరువు హత్యలు ఎందుకుంటాయి? దయచేసి ఈ వీడియో చూసిన ఆడవాళ్ళు అందరూ ఇలా ప్రవర్తిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.